ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఇప్పటికే వ్యాపారానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు సప్లై చేయడం ప్రభుత్వం ఆపేసింది. డొమెస్టిక్ సిలిండర్లు మాత్రమే అందిస్తుంది. అది కూడా కాస్త లేట్ అవుతుంది. దేశంలోని కొన్ని చోట్ల కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించారు. అంటే అవసరం ఉన్నా లేకున్నా గ్యాస్ స్టాక్ పెట్టుకోవడం కొన్ని సంస్థలు గోడౌన్లు స్టాక్ పెట్టడం చేస్తున్నాయి. అయితే ఇలా గ్యాస్ కొరత ఏర్పడడానికి ముఖ్య కారణం 80-85% ఎల్పీజీని మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటాం. యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ దేశం మూసేసింది. హార్ముజ్ వద్ద నుంచి ఆసియా కంట్రీస్కి నౌకలు వస్తాయి. దానివల్ల మనకు ఎల్పీజీ తెచ్చే నౌకలు రావడం ఆలస్యమైంది. అయితే ఇకపై ఈ గ్యాస్ కష్టాలు తప్పినట్టే. ఎందుకంటే హార్ముజ్ను దాటి గుజరాత్ పోర్టును చేరుకోబోతోంది శివాలిక్ అనే నౌక. దీనిలో సుమారు 40 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. అలాగే నందాదేవి అనే మరో నౌక హార్ముజ్ను దాటింది. దానిలో 46 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఈ రెండింటికి కూడా ఇండియన్ నేవీ ఎస్కార్ట్గా ఉంది. ఆల్రెడీ ఒక నౌక గుజరాత్ ముంద్రా పోర్టుకి చేరుకుంది. మరో నౌక త్వరలో రాబోతుంది. అంటే గ్యాస్ కష్టాలు తీరినట్టే. అరాకొరా ఉన్న గ్యాస్ కష్టాలు కూడా పూర్తిగా తీరబోతున్నాయి. యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా భారత్ గ్యాస్కి తీవ్ర ఇబ్బందులు పడలేదు. కారణం ఏమిటంటే ముందుగానే ప్రభుత్వం 74 రోజులకు సరిపోని స్టాకుని పెట్టుకుంది. ఆ స్టాక్తోనే ఇప్పటివరకు మేనేజ్ చేసింది.